సో ఫ్యామిలీ చాప్టర్లో మనం లాస్ట్ టైం ఏమేమి చూసాం, ఫ్యామిలీ యొక్క డెఫినేషన్ అండ్ ఇట్స్ టైప్స్ అన్నవి, దాని టైప్స్ అన్నవి దేని మీద బేస్ అయి ఉంటాయి, వాటి రెసిడెన్స్ మీద, వాటి సైజ్ అండ్ స్ట్రక్చర్ మీద, అథారిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకసారి మళ్ళీ మనము క్లాసిఫికేషన్ చూద్దాం. సో ఫ్యామిలీ అన్నది మనకి 4 బేసెస్ మీద డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ స్ట్రక్చర్ మీద అండ్ సైజ్ మీద. సెకండ్ రెసిడెన్స్ మీద, అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ అథారిటీ మీద అండ్ ఫోర్త్ రిలేషన్షిప్ మీద. వాళ్ళలో ఉన్న సంబంధాలు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రక్చర్ అండ్ సైజ్ బేస్ చేసుకొని మనకి ఎన్ని రకాలుగా డివైడ్ అయింది, న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఇంకా సబ్ టైప్స్ ఉన్నాయి అండ్ జాయింట్ ఫ్యామిలీలో కూడా సబ్ టైప్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఇందులో దీన్ని మనం ఏ అనుకుంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, ఈ బి వచ్చేసి జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో న్యూక్లియర్ ఫ్యామిలీలో టైప్స్ ఏమేమి ఉన్నాయి, సప్లిమెంటల్, జస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ, సప్లిమెంటల్ ఫ్యామిలీ, సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. ఇవన్నీ మనం ఎర్లియర్ క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ జాయింట్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఏం టైప్స్ ఉన్నాయి, వర్టికల్లీ జాయింట్ ఫ్యామిలీ అండ్ హారిజాంటల్లీ జాయింట్ ఫ్యామిలీ. అవి హారిజాంటల్ జాయింట్ ఫ్యామిలీలో టైప్స్. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ రెసిడెన్స్, అంటే పేరెంట్స్ ఆర్ఎల్స్ అందులో ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎక్కడ ఉంటున్నారు అన్న దాన్ని బట్టి మనం బేస్డ్ ఆన్ రెసిడెన్స్ కొన్ని టైప్స్ చెప్తాం. అందులో ఏమేమి ఉన్నాయి, ప్యాట్రిలోకల్, మ్యాట్రిలోకల్, బైలోకల్, అవుంకలోకల్. సో ఇలా కొన్ని టైప్స్, లైక్ ఇండిపెండెంట్ గా ఉండేవాళ్ళు అండ్ నియోలోకల్. ఇన్ని టైప్స్ ఉన్నాయి రెసిడెన్స్ బేస్ చేసుకొని. అండ్ అథారిటీని బేస్ చేసుకొని 2 టైప్స్ ఉంటాయి, ప్యాట్రిలోకల్ అయితే పేరెంట్ దగ్గర టైప్స్ ఉంటాయి, అది అథారిటీ ఉంటే ఫాదర్ దగ్గర అది ప్యాట్రిలోకల్, అలాగే మదర్ దగ్గర ఆర్ఎల్స్ మదర్ సైడ్ అథారిటీ ఉంటే అది మ్యాట్రిలోకల్. బేస్డ్ ఆన్ రిలేషన్షిప్, కాంజుగల్ అండ్ కన్సాంగ్వినల్. కాంజుగల్ అంటే ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్షిప్ అన్నది డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ అయితే ఒక ఫ్యామిలీ, ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ రిలేటెడ్ అయితే అది ఒక ఫ్యామిలీ. సో ఇది మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్న పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇరావత్ కార్వే అన్న సైంటిస్ట్ ఫ్యామిలీ గురించి కొన్ని డెఫినేషన్స్ చెప్పారు. ఒక డెఫినేషన్ చెప్పారు ఏంటి అని అంటే, ఒక ఫ్యామిలీ అన్నది ఒకే రూఫ్ కింద ఉంటూ సేమ్ కిచెన్ షేర్ చేసుకుంటూ ఒకే కుండలో వండుకుంటూ అండ్ సేమ్ ప్రాపర్టీ షేర్ చేసుకుంటే అది ఒక ఫ్యామిలీ అవ్వచ్చు అని ఒక డెఫినేషన్ ఇచ్చింది ఇరావత్ కార్వే. ఆయన బట్టి కిన్స్ అన్న వాళ్ళు రిలేటెడ్ ఆర్ఎల్స్ 2 జనరేషన్స్ కి తగ్గట్టు కిన్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ తో ఉండి, అలాగే అది ఫ్యూ జనరేషన్ కి పాస్ చేస్తే అది ఒక ఫ్యామిలీ యొక్క క్యారెక్టరిస్టిక్, అది కూడా ఒకటి అని చెప్పారు. అంటే నెంబర్ ఆఫ్ జనరేషన్ సేమ్ ఫ్యామిలీ కంటిన్యూ
అయితే, సేమ్ కిన్ రిలేషన్షిప్ అలా ఎక్స్టెండ్ అయితే కంటిన్యూ అయితే అది ఫ్యామిలీ అని చెప్పారు. సో మనకి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ జాయింట్ ఫ్యామిలీస్ అన్నవి 2 టైప్స్ ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఏంటి, ఇండిపెండెన్సీ ఎక్కువ, అలా కొన్ని ఫ్యాక్టర్స్ న్యూక్లియర్ ఫ్యామిలీకి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే జాయింట్ ఫ్యామిలీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అడ్వాంటేజ్ ఉంది, కొన్ని ఫ్యాక్టర్స్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. వేరస్ ఈ జాయింట్ ఫ్యామిలీస్ అన్నవి కరెంట్ సొసైటీలో ఆర్ఎల్స్ కరెంట్ ఇండియన్ సొసైటీలో చాలా తక్కువ అయిపోయాయి. అండ్ మోస్ట్ ప్రామినెంట్ గా మనం ఈ జాయింట్ ఫ్యామిలీస్ ని ఎక్కడ చూస్తున్నాం, మోస్ట్లీ ఒక అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ లో బాగా చూస్తున్నాం. బికాస్ మోర్ ల్యాండ్, సో మోర్ నంబర్ ఆఫ్ లేబర్ నీడెడ్, సో అంత నెంబర్ ఆఫ్ లేబర్ వర్క్ చేస్తేనే అందులో నుంచి మనం అవుట్పుట్ తీసుకురాగలం. సో మోస్ట్లీ మనం కరెంట్లీ ఎక్కువ ఎక్కడ చూస్తున్నాం అంటే అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ లో ఈ జాయింట్ నెస్ అన్నది చూస్తున్నాం. సో వాట్ డూ వీ ప్రిఫర్, కరెంట్ ఉన్న జనరేషన్స్ ఆర్ కరెంట్ ఉన్న పీపుల్ జాయింట్నెస్ ని ప్రిఫర్ చేస్తున్నారా, అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీ టైప్స్ ప్రిఫర్ చేస్తున్నారా? ఎందుకు? బికాస్ అర్బనైజేషన్ వల్ల మోర్ ఛాన్సెస్ టు మోర్ ఛాన్సెస్ టు గ్లోబలైజ్ అండ్ మనల్ని మనం చాలా డెవలప్ చేసుకునే ఛాన్సెస్ జాయింట్నెస్ గా ఉన్నప్పుడు, అలాగే మన డెసిషన్స్ మనం తీసుకునే ఛాన్సెస్ జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటాయా అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉంటాయా అంటే మోస్ట్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. జాయింట్ ఫ్యామిలీస్ లో ఏంటి, అథారిటీ అన్నది పెద్దవాళ్ళు ఆర్ఎల్స్ ఎవరైతే ఆ ఇంటికి పెద్ద ఆర్ఎల్స్ ఆ ఫ్యామిలీకి ఓల్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళ దగ్గర అథారిటీ ఉంటుంది, వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ అక్కడ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి న్యూ స్కిల్స్ నేర్చుకోవటానికి ఎక్కువ మనకి స్కోప్ ఎక్కడ ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యామిలీ సైడే ఉంటుంది. లేదు దాని చెప్పండి. rather than న్యూక్లియర్ ఫ్యామిలీ సైడ్స్ లో మంచిగా ఉంటుంది జాయింట్ ఫ్యామిలీస్ తో కంపేర్ చేస్తే. అలా దేనికున్న డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. ఓకే, సో మనం ప్రెసెంట్ ఇప్పుడు ఏం చదువుతామంటే ఒక జాయింట్ ఫ్యామిలీ యొక్క ఆ పిల్లర్స్ ని స్ట్రాంగ్ గా ఉంచగలిగే ఆర్ఎల్స్ ఆ జాయింటెడ్ గా ఉంచగలిగే ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, కామన్సాలిటీ. కామన్సాలిటీ అంటే కలిసి కూర్చొని ఐకమత్యంతో చేయటం ఏదన్నా. ఇఫ్ ఇన్ కేస్ అందరూ కలిసి తిన్నారనుకో, సి దట్ ఈస్ కైండ్ ఆఫ్ అ జాయింట్నెస్ ఇన్ ద ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి కామన్సాలిటీ. దే ఈట్ టుగెదర్. ఇట్లాంటి టర్మ్స్ కొంచెం క్రిటికల్ గా అండ్ డిఫరెంట్ గా ఉన్నా సరే మీరు నేర్చుకోవాలి. బికాస్ ఇన్ ఫ్యూచర్ గ్రూప్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. మోర్ ఓవర్ ఏ ఎగ్జామ్ కి అయినా సరే మనం ఇంగ్లీష్ అన్నది బేసిక్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ తెలుగులో మీరు అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకున్నా సరే ఇంగ్లీష్ లో ట్రై టు రీడ్ ఆర్ ఎల్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, కామన్సాలిటీ అంటే ఏంటి, దే ఈట్. They eat together, commensality lo. And the second factor enti, they share a common residence. Okay, ఆ జాయింట్నెస్ అందరూ కలిపి ఒక ఇంట్లో ఉండటం వల్ల వాట్ హ్యాపెన్స్, అందరూ కలిపి ఒకే ఇంటిని షేర్ చేసుకుంటారు. డిఫరెంట్ హోమ్స్ ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో సింగిల్ హోమ్ లో అందరూ కలిసి ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో అ ఫ్యాక్టర్ విచ్ కంబైన్స్ అ ఫ్యామిలీ. ఓకే, విచ్ కంబైన్స్ పీపుల్ ఇన్ అ ఫ్యామిలీ. థర్డ్ వన్ వచ్చేసి జాయింట్ ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అట్ ఆల్ 5 acres ఉన్నింది అని అంటే 5 acres ఒక 3 brothers ది అనుకుంటే ఆర్ఎల్స్ ఒక 2 brothers ది అనుకుంటే 5 acres 2.5 డిఫరెన్షియేట్ సెపరేట్ చేసుకోకుండా
అవి 5 acres గానే ఉంచి దే బోత్ వర్క్ టుగెదర్ ఇన్ అ సింగిల్ ప్రాపర్టీ ఆర్ ఎల్స్ అన్ అ సింగిల్ ల్యాండ్. సో అప్పుడు వాళ్ళకి సర్టెన్ ప్రాపర్టీ మీద జాయింట్ ఓనర్షిప్ ఉంటుంది. సో వాళ్ళు కూడా కలిసి వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఫోర్త్ వన్ ఏంటంటే కామన్ వర్షిప్. కామన్ వర్షిప్ అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో అందరూ మోస్ట్లీ సేమ్ రిలీజియన్ కి చెందిన వాళ్ళు ఉంటారు, సేమ్ రిలీజన్ కి చెందిన వాళ్ళు ఉంటారు అండ్ సేమ్ డైటీని, సేమ్ దేవుడిని వర్షిప్ చేస్తారు, ప్రార్థిస్తారు. సో దాట్ మీరు హిందూ, మీరు క్రిస్టియన్, మీరు ముస్లిం అని అందులో డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఏముండదు. అలాగే ఏం పూజలు జరిగినా సరే అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి కామన్ వర్షిప్ ఈజ్ ఆల్సో అ ఫ్యాక్టర్ ఫర్ దేనికి, జాయింట్ ఫ్యామిలీకి. ఓకే, నెక్స్ట్ ఈజ్ డెప్త్ ఆఫ్ జనరేషన్స్. డెప్త్ ఆఫ్ జనరేషన్స్ అంటే ఏంటి అంటే ఒకే ఫ్యామిలీలో 2 ఓల్డ్ పర్సన్స్ ఉండడం వల్ల ఆ ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ వాళ్ళే అవుతారు. అండ్ ఆ ఫ్యామిలీని కంబైన్డ్ గా ఉంచడానికి వాళ్ళు ఉండటం కూడా ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఆ జాయింట్నెస్ ని వాళ్ళు ఒక్కరే మెయింటైన్ చేస్తారు. కొన్నిసార్లు ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఎవరైతే పిల్లలు వాళ్ళు విడిపోదాం అనుకున్నా సరే ఆ మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో జనరేషన్స్ క్రితం వాళ్ళు ఒకరు అలైవ్ గా ఉండటం వల్ల ఆ సాలిడారిటీ, ఆ ఐకమత్యం అన్నది ఫ్యామిలీలో అలానే ఉంటుంది. సో అదేంటి, డెప్త్ ఇన్ జనరేషన్స్. నెక్స్ట్ కోఆపరేషన్ అండ్ రిచువల్స్. కోఆపరేషన్ అండ్ రిచువల్స్ ఏంటి? సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ అ ఫంక్షన్ అయింది అనుకోండి ఆర్ ఎల్స్ ఇఫ్ ఎనీ పూజ అయింది అనుకోండి, అప్పుడు ఒక సింగిల్ పర్సన్ మొత్తం ప్రోగ్రామ్ ని హోస్ట్ చేయలేరు, ఆర్ ఎల్స్ ఒక సింగిల్ పర్సన్ మొత్తం యునో ఆ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేరు. కాబట్టి ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటే అందరూ అన్ని పనులు చేస్తారు, ఆర్ ఎల్స్ ఆ రెస్పాన్సిబిలిటీని అందరూ షేర్ చేసుకొని చేస్తారు. కాబట్టి కోఆపరేషన్ అండ్ రిచువల్స్, పద్ధతులు పాటించటంలో కానీ ఏదైనా ఫంక్షన్స్ ఆర్ఎల్స్ ఏదైనా అయినా సరే కామన్ గా అందరి మధ్యలో ఆ కోఆపరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిచువల్ బాండ్. రిచువల్ బాండ్ అండ్ ఫినాన్షియల్ ఆర్ ఎకనామిక్ బాండ్స్ అంటారు. రిచువల్ బాండ్స్ అంటే ఏంటి? సేమ్ ఇప్పుడు నేను చెప్పింది, కాకపోతే అందరూ సేమ్ పద్ధతులు పాటిస్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైటీని, ఒక దేవుడిని పూజించే వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు జాయింట్ ఫ్యామిలీలో. సో అందరూ కామన్ గా అదే చేస్తూ ఉంటారు, అదే రిచువలిస్టిక్ బాండ్, అవే పద్ధతులు అవే పాటిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎకనామిక్ బాండ్స్ ఏంటి అని అంటే, ఒకరికి ఎకనామికల్ గా ఏదైనా నీడ్ ఉంటే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు, సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్. సో ఎకనామిక్ బాండ్స్ అండ్ రిచువలిస్టిక్ బాండ్స్. సో ఈ 7 బాండ్స్ అన్నవి ఒక జాయింట్ ఫ్యామిలీలో ఆ ఐకమత్యం లేదా ఆ జాయింట్నెస్ మెయింటైన్ చేయడానికి మనకి తోడ్పడేవన్నమాట. ఫస్ట్ ఏంటి, కామెన్సాలిటీ. సెకండ్ కామన్ రెసిడెన్స్ అండ్ థర్డ్ వచ్చేసి జాయింట్ ఓనర్షిప్, అందరికి సేమ్ ఓనర్షిప్ ఓవర్ ద ప్రాపర్టీ. ఫోర్త్ వచ్చేసి కామన్ వర్షిప్, సేమ్ దేవుణ్ణి పూజించడం. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ జనరేషన్స్, నెక్స్ట్ కోఆపరేషన్, నెక్స్ట్ రిచువల్ అండ్ ఎకనామిక్ బాండ్స్. సో ఒక జాయింట్ ఫ్యామిలీలో జాయింట్నెస్ మెయింటైన్ చేయడానికి ఈ బాండ్స్ ఆర్ ఈ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దట్ ఈస్ వన్. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ ఫ్యామిలీలో మోస్ట్లీ ఇక్కడ మనం చాలా టైప్స్ చదువుకున్నాం న్యూక్లియర్ ఫ్యామిలీలో అండ్ జాయింట్ ఫ్యామిలీలో. లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏం చదువుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. జాయింట్ ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ జాయింట్ ఫ్యామిలీలో వర్టికల్, హారిజాంటల్. అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీలో కొన్ని టైప్స్ చదువుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం జాయింట్ ఫ్యామిలీలో టైప్స్ చదువుకుంటాం. సో
జాయింట్ ఫ్యామిలీలో టైప్స్ ఏంటి? We will discuss. So first మనం types of జాయింట్ ఫ్యామిలీ రకాలు. ఓకే, జాయింట్ ఫ్యామిలీలో మనం టైప్స్. సో ఇందులో వచ్చేసి మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ. వెయిట్ ఎ మినిట్. టైప్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీలో ఫస్ట్ వన్ కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ. కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? 2 parents or else 2 married siblings. Okay, 2 married siblings live together. For example, బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉంటే వాళ్ళిద్దరూ విత్ దేర్ మ్యారీడ్ పీపుల్, విత్ దేర్ మ్యారీడ్ వైఫ్స్, వాళ్ళకి ఇద్దరు బ్రదర్స్ అన్న వాళ్ళు పెళ్లి అయ్యాక వాళ్ళ అన్మ్యారీడ్ చిల్డ్రన్తో ఒకే రూఫ్ కింద ఉంటే అది కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. 2 or more brothers with their married with their unmarried children under one roof, అది కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ. నెక్స్ట్ సప్లిమెంటల్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? సప్లిమెంటల్ జాయింట్ ఫ్యామిలీ అంటే 2 or more brothers with divorced or unmarried or widowed relative. సప్లిమెంటల్ అంటే మీకు తెలుస్తుంది ఒక్కటి కాకుండా, ఆర్ ఎల్స్ సేమ్ 2 or more brothers ప్లస్ సప్లీగా అడిషనల్గా ఎవరు? విడౌడ్ కానీ సెపరేటెడ్ ఆర్ డివోర్స్డ్ కానీ widowed, separated or divorced relative. Okay, separated, divorced relative. దాన్ని మనం సప్లిమెంటల్ జాయింట్ ఫ్యామిలీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ జాయింట్ ఫ్యామిలీ. లీనియర్ జాయింట్ ఫ్యామిలీ అంటే మనం ప్రెసెంట్ చూస్తున్న ఫ్యామిలీస్ ఏంటి? లీనియర్ జాయింట్ లీనియర్ జాయింట్ ఫ్యామిలీస్ అంటే 2 brothers or sisters living with their parents. These can be married also. ఇద్దరు బ్రదర్స్ or else 2 couples అంటే ఇద్దరు బ్రదర్స్ కి పెళ్ళయింది అని అంటే దే ఆర్ 2 couples, రైట్? సో ఆ 2 couples ప్లస్ విత్ దేర్ పేరెంట్స్
కలిసి ఒకే రూఫ్ లో ఉంటే, ఒకే రూఫ్ అండర్ లో ఉంటే దాన్ని మనం లీనియర్ జాయింట్ ఫ్యామిలీ అని అంటాం. క్లియర్? నెక్స్ట్ వాళ్ళకు ఉన్నది ఏం లింక్? లీనియర్ లింక్. ద లింక్ బిట్వీన్ దేర్ పేరెంట్స్ అండ్ దేర్ siblings, or else their parents and their daughters or sons is called as linear link. And the next one is supplemental linear joint family. Supplemental linear joint family. Supplemental linear joint family అంటే see ఇక్కడ మనకి ఏముంది? లీనియర్ ఫ్యామిలీ ఉంది, దాన్ని మనం ఏమన్నాం? లీనియర్ జాయింట్ ఫ్యామిలీ ప్లస్ ఇక్కడ మనకి ఎవరున్నారు? విడోడ్, సెపరేటెడ్ రిలేటివ్ who doesn't belong to their family. అంటే వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి డైరెక్ట్ గా లీనియర్ గా లింక్ అయి ఉన్న వాళ్ళతో పాటు ఈ లీనియర్ జాయింట్ ఫ్యామిలీ ఉంటే అది మనం సప్లిమెంటల్ లీనియర్ జాయింట్ ఫ్యామిలీ అంటాం. ఇంకా డిస్క్రిప్టివ్ గా చెప్తాను చూడండి. ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్ తో ప్లస్ వాళ్ళ పేరెంట్స్ తో కలిపి ఒక విడోడ్ ఆర్ సెపరేటెడ్ రిలేటివ్ తో పాటు ఉంటే అది మీకు సప్లిమెంటల్ లీనియర్ జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు మ్యారీడ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ తో ఉంటూ ఒక విడోడ్ ఆర్ సెపరేటెడ్ రిలేటివ్ తో ఉంటే who is not in their family. ఈ సెపరేటెడ్ విడోడ్ రిలేటివ్ అన్నది వాళ్ళ ఫ్యామిలీలోకి డైరెక్ట్ గా సంబంధించిన ఆమె కాదు. ఉంటే దాన్ని మనం సప్లిమెంటల్ లీనియర్ జాయింట్ ఫ్యామిలీ అని అంటాం. టర్మ్స్ కొంచెం కష్టంగా ఉన్నా ట్రై టు రీడ్. ఓకే, నెక్స్ట్ లీనియర్ కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ. లీనియర్ కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ. లీనియర్ అంటే ఏంటి? హూ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. కొల్లేటరల్ అంటే ఏంటి? 2 or more బ్రదర్స్. లీనియర్ కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ అంటే వాళ్ళు 2 brothers కి అలాగే వాళ్ళ పేరెంట్స్ తో పాటు 2 brothers ఉన్నారు. ఆ 2 brothers ఎలా ఉన్నారు? దే ఆర్ కొల్లేటరల్. సి ఇద్దరు బ్రదర్స్ ఉండి వాళ్ళు ఓన్ బ్లడ్ రిలేటెడ్ బ్రదర్స్ అయి ఉండాలి, ప్లస్ వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలి. మ్యారీడ్ ప్లస్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ అయి ఉండాలి వాళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఉంటే అది లీనియర్ కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ. సింపుల్. ఇక్కడ కొల్లేటరల్, ఇక్కడ లీనియర్ రెండు మిక్స్ చేసి చూస్తే 2 brothers వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఈ 2 brothers ఎలా ఉన్నారు? డైరెక్ట్లీ బ్లడ్ రిలేటెడ్ బ్రదర్స్ విత్ దేర్ పేరెంట్స్ విత్ దేర్ వైఫ్స్ ప్లస్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ కలిపి ఒక రూఫ్ కింద ఉంటే అది లీనియర్ కొల్లేటరల్ జాయింట్ ఫ్యామిలీ.